కొన్ని ప్రాజెక్ట్స్ కు చాలా క్రేజ్ ఉంటుంది. బలగం తర్వాత వేణు రాసిన ఎల్లమ్మ మూవీకి అలాంటి క్రేజ్ కనిపించింది. కట్ చేస్తే ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ ఫ్యూచర్ డౌట్ లో పడింది. ముందుగా హీరోలు మారిపోయారు, ఇప్పుడు హీరోయిన్స్ మారిపోతున్నారు. ప్రస్తుతానికి నిర్మాత దర్శకుడు మాత్రమే మిగిలారు. వారిద్దరైనా ప్రాజెక్ట్ను ముందుకు తీసుకెళ్తారా లేక ఇలాగే గడిపేస్తారా అనేది చూడాల్సి ఉంది. బలగం దర్శకుడు వేణు ఎల్లమ్మ పేరుతో ప్రేమ కథను రాసుకున్నాడు. మరోసారి తెలంగాణ నేపథ్యంలోనే స్టోరీని సిద్ధం చేసుకున్నాడు. అన్నీ కుదిరి ఉంటే ఈ పాటికి ఈ సినిమా రిలీజ్ అయి ఉండాల్సింది. కానీ వరుసపెట్టి హీరోలు మారుతుండటంతో మూవీ కథ దగ్గరే ఆగిపోయింది. మొన్నటికి మొన్న హీరో దొరికాడని ప్రచారం సాగింది. దీంతో ఎల్లమ్మ కష్టాలు తీరినట్లే అనుకున్నారంతా. కట్ చేస్తే ఇప్పుడు ప్రాజెక్ట్ నుంచి హీరోయిన్ వాకౌట్ చేసింది. తాను ఎల్లమ్మలో నటించడం లేదని రివాల్వర్ రీటా మూవీ ప్రమోషన్స్ లో కీర్తి సురేష్ కన్ఫర్మ్ చేసింది. దీంతో ముందు సాయి పల్లవి, ఇప్పుడు కీర్తి ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నట్లయింది. నానితో మొదలై నితిన్, శర్వ, బెల్లంకొండ లాంటి హీరోల దగ్గరికి వెళ్లి కథ చివరికి దేవి దగ్గరికి వచ్చి ఆగింది. హీరో సెట్ అయ్యాడు కదా అనుకుంటే ఇప్పుడు హీరోయిన్ తప్పుకుంది.